తర్వాత ఆ దుకాణం మళ్ళీ 10 ఏళ్ళు సరిపోవడం కంపెనీలు సంపాదించుకున్నాడు. ఇవాళ సంపాదించుకుంటే అన్న పేరు వచ్చిందా? కుటుంబం చిన్న అయిపోయింది. బిడ్డపై ఢిల్లీ కేంద్రంలో జైల్లో ఉన్నది. ఇక ఆయన పరిస్థితి చూస్తే మానసిక పరిస్థితి ఏం బంగారు ఖమ్మమ్మ అన్నాను. నామా రాజేశ్వరరావు గెలిపండి, చట్టంలో మినిస్టర్ అవుతారు మీరు. కేసీఆర్ గారు నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు ఎన్డీఏలో ఉండవా, మా ఇండియా కూటమిలో ఉండవా? నీకు నామనాగిత కేంద్ర మంత్రి ఎట్లయితాడు? నువ్వు పోయినసారి నీకు రెండోసారి ముఖ్యమంత్రి అయినా 3 నెలలకి ఎన్నికలు జరిగితేనే 9 సీట్లు వచ్చాయి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గెలుతున్నాం, బీజేపీ 4 గెలుతుంది. నీ గౌరవం లేదు. రోజు 100 మంది క్యాడర్ పోయి వేరే వాడు కాంగ్రెస్ లో జాయిన్ అవుతాను. ఆయన సంకీర్ణం అవుతానంట, నారాయణ మంత్రి అంట. ఆయన చేయాలంటే కొంత చూసి ఆరోగ్య పరిస్థితి కూడా బాధనిపిస్తుంది. ఆయన చూస్తుంది. అందుకనే మనకు పోటీ ఎవరు లేరు మనకు. ఆయన మనం ఓవర్ కాన్ఫిడెంట్ గా పోవద్దు. ప్రతి ఓటు ఇంపార్టెంట్. ఎట్లా గెలుస్తారని చెప్పి కాదు, మనం కష్టపడదాం, మళ్ళీ మనం గెలిపించుకుందాం. మీ అందరూ కూడా కేంద్రంలో ఇచ్చిన జాబ్ కార్డు గురించి ఒక్కటి చెప్పండి. మీరు మోడీ గారు చేసిన పని 10 ఏళ్ళల్లో, మోడీ గారు 10 ఏళ్ళలో ఒక్క మంచి పని చేసిందా? ఒక్కరు ఆలోచించండి. ఇవాళ సోనియా గాంధీ అదే ఉపాధి హామీ పెట్టకపోతే దేశంలో ఇవాళ కేసీఆర్ లాంటి సన్యాసులు ఇవాళ రాజ్యం 10 ఏళ్ళలో వస్తే ఒక్క పేదవానికి ఇల్లు కట్టలే. ఉపవాసాలతో అన్నం లేక చనిపోయే వాళ్ళు ఉపాధి హామీ పథకాలు లేకపోతే. ఆనాడు ఇంద్రమ్మ ఊరు ఇంద్రమ్మ ఇల్లు కట్టించింది. అలాంటి పార్టీ మేనిఫెస్టో చూస్తే ఇవాళ 1 లక్ష రూపాయలు ఇలా చదువుకున్న యువతకు ఇచ్చే విధంగా ఒక మేనిఫెస్టో ఇచ్చింది రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు. ముఖ్యమైనది ప్రతి పేదవాడికి 400 రూపాయలు కూలీ పడే విధంగా చట్టం రూపేణ ఉపాధి హామీ కూడా చట్టం తీసుకొచ్చినాం. 100 రోజులు పని చేయకపోతే అధికారికి శిక్ష పడుతుంది. అలాంటి చట్టం రూపేణ 400 రూపాయలు కానీ, అలాగే సామాజిక న్యాయం కోసం జనగణన చేసి వెనుకబడే వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి కట్టుబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రుణమాఫీ రైతులకు సంబంధించి రుణమాఫీకి స్వామినాథన్ కమిషన్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఎంఎస్పీకి చట్టపరమైన హోదా తీసుకురావడం ఒక పెద్ద కార్యక్రమం. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు 70,000 కోట్ల రుణమాఫీ చేస్తే ప్రతి రైతుకు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అంతా మాఫీ అయింది. 1 లక్ష రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇచ్చే విధంగా. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ ఎట్లా పెరిగిందంటే జిఎస్టీతో కానీ లక్షల కోట్ల ఆదాయం పెరిగింది. మన మోడీ గారు అంటారు హైదరాబాద్కి వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంట. మోడీ గారు ఆర్ఆర్ ట్యాక్స్ కాదు, 10 ఏళ్ళ నువ్వు చేసింది ప్రతి పేదవానికి 72 లక్షల కోట్లు కేంద్రంలో విదేశాల్లో నల్ల డబ్బు కానీ తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తున్నాం. 15 రూపాయలను ఇచ్చిందా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలను ఇచ్చిందా? ఇయనే 1000వ స్థానాలు కూడా లేదు. ఎక్కడో ఉన్నా అదాని ఇవాళ ప్రపంచంలో 2వ స్థానానికి వచ్చిండు. అమ్మాని దేశంలో ప్రపంచంలో మొదటి స్థానానికి వచ్చిండు. ఇది ఆర్ఆర్ ట్యాక్స్ కాదు. ఇవాళ ఏ ట్యాక్స్ అంటే అదాని అమ్మాని దేశ సంపదని వాళ్ళిద్దరికి దోచిపెట్టిన మోడీ గారు మా ప్రభుత్వం వచ్చి 3 నెలలైంది. ఈ బకాయిలు తీసుకొచ్చి 3,900 కోట్ల నగదు బడ్జెట్ ఇచ్చింది. జీతాలకు పైసలు లేవు. బ్యాంకులోకి 26,000 కోట్ల పైసలు జమ చేసి క్యాబినెట్ లో కూర్చొని 26,000 కోట్ల బ్యాంక్ అయితే కట్టాలి కదా. ఆయన కాళేశ్వరం మీద తీసుకొచ్చిండు, కట్టిండు, కూలిపోయిండు, అప్పుడైతే కట్టాలి కదా. ఆయన తీసుకొచ్చి కమిషన్ కింద అప్పులు కట్టే బాధ్యత ఏ ప్రభుత్వం ఉంటే వానేది. 26,000 కోట్లు కట్టాం. నెల ఆగస్టు మార్చి 1వ తారీఖు 11 కన్నా జీతాలు ఇచ్చినాం. ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు 1వ తారీఖు 11 గంటలకు, ఏప్రిల్లో 1వ తారీఖు ఇచ్చినాం. జనవరి, ఫిబ్రవరి 5-6 రోజులు ఆలస్యమైంది. చెప్పిన మాట ప్రకారం ముందుకు పోతున్నాం. 30,000 ఉద్యోగాలతో పాటు డిఎస్సీ నోటిఫికేషన్, టెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చినాం. డేట్ కూడా వచ్చింది. మీ అందరికీ చెప్తున్నాం, తప్పకుండా ఈరోజు 046 గురించి నేను, మా ఎల్ఏ గారు, వీరేశం గారు, బిఎల్ఆర్ గారు, బాబునాయక్ గారు, ఇంకా మనందరూ ఎమ్మెల్యేలు 3 సార్లు ముఖ్యమంత్రి గారితో చర్చించడం. దీనికి ఎక్స్పర్ట్ కమిటీ వేసి తప్పకుండా న్యాయం జరగాలి, జరగని చెప్పి గట్టి
మాట్లాడాం. ముఖ్యమంత్రి గారు అన్నాడు ఆ తలకాయ తోక లేనివాడు ఏ విధంగా విషయం ఉన్నదన్నా తప్పకుండా కమిటీ చేసి న్యాయం చేద్దామని చెప్పి నాకు మాట ఇచ్చి ఆర్థిక సంవత్సరం మీటింగ్ పెట్టించిన. నేను అనుకునేవాడిని కాదు. ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్నవానికి 40 మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది, నల్గొండ జిల్లా ఉన్నవానికి 140 మార్కులు వస్తే కూడా ఉద్యోగం రాదు. తప్పకుండా వచ్చే సమావేశాల్లో 46 జీవోలందరినీ పునరుద్ధరించి చేస్తామని మీ అందరికీ మాటిస్తున్నాం. మాట అంటే కేసీఆర్ మాట దొంగ మాట కాదు. దళితులు సీఎం చేయకపోతే తలకాయ తీసుకుంటా, 3 ఎకరాలు చేయకపోతే అది చేస్తాను ఆ లంగ మాట మాకు రాదు. ఉపాధి హామీ పెట్టాం, ఇవాళ 500 పెన్షన్ ఇస్తాం, 500 సిలిండర్ అంటే సిలిండర్ ఇస్తున్నాం.